హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 ప్రశ్నలు వస్తాయి. మొదటగా చాప్టర్ 1, అందులోని 1.1 సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీలు, జాతీయ వ్యూహాలు మరియు మిషన్ల గురించి ఈరోజు తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1971 మేలో ఏర్పాటు చేశారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నియమ నిబంధనలు, చట్టాల రూపకల్పన మరియు నిర్వహణకు బాధ్యత వహించే భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏది? మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎన్ని భాగాలు కలిగి ఉన్నది? 3 భాగాలు కలిగి ఉన్నది. 1 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, 3 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. మొదటగా ఫస్ట్ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం. ఇందులోని ముఖ్యమైన సమస్యల గురించి తెలుసుకున్నాం. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నైనిటాల్లో ఉంది. బీర్బల్స్నాహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ లక్నోలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం ముంబైలో ఉన్నది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మొహాలీలో ఉన్నది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కన్సల్టివేషన్ ఆఫ్ సైన్స్ కలకత్తాలో ఉన్నది. ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ కలకత్తాలో ఉన్నది. బోస్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో ఉన్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో ఉన్నది. సెంటర్ ఫర్ నానో మరియు సాఫ్ట్ మ్యాటర్ సైన్స్ బెంగళూరులో ఉన్నది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉన్నది. శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం కేరళలో ఉన్నది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గౌహతిలో ఉన్నది. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయాలజీ డెహ్రాడూన్లో ఉన్నది. విజ్ఞాన్ ప్రసార్ న్యూఢిల్లీలో ఉన్నది. నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ షిల్లాంగ్లో ఉన్నది. ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌండర్ మెటరాలజీ అండ్ న్యూ మెటీరియల్స్ హైదరాబాద్లో ఉన్నది. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ బెంగళూరులో ఉన్నది. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ మరియు అసెస్మెంట్ కౌన్సిల్ న్యూఢిల్లీలో ఉన్నది. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గాంధీనగర్ గుజరాత్లో ఉన్నది. 2 డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఒక భాగం అని ఎప్పుడు రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రకటించబడ్డది? 1985 జనవరి 4న. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎప్పుడు స్థాపించారు? 1942. అధ్యక్షుడు వచ్చి ప్రధానమంత్రి ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆసియాలో 7వ స్థానంలో ఉండగా భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉన్నది? ప్రథమ స్థానంలో. ప్రస్తుతం సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎవరు? డాక్టర్ ఎన్ కలైస్ సెల్వి. 3 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, దీనిని డిబిటి అంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1986లో. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ క్రింద ఉన్న స్వయం ప్రతిపత్తి సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్ మొహాలీలో ఉన్నది. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్ హైదరాబాద్లో ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్లో ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్ కళ్యాణిలో ఉన్నది. నేషనల్ సెంటర్ సెల్ సైన్స్ పూణేలో ఉన్నది. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ మానేసర్లో ఉన్నది. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ విశాఖపట్నంలో కలదు. రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఫరీదాబాద్లో కలదు. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ తిరువనంతపురం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూఢిల్లీలో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమ్ రీసెర్చ్ న్యూఢిల్లీలో కలదు.
ట్రాన్స్నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్లో కలదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ భువనేశ్వర్లో కలదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో రీసోర్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంఫాల్లో కలదు. నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మొహాలీలో కలదు. ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్స్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ బెంగళూరులో కలదు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. భారత్ ఇమ్యునాలజికల్స్ అండ్ బయోటెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్ బులందర్ షహార్లో కలదు. ఇండియన్ వ్యాక్సిన్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీలో కలదు. బయోటెక్నాలజీ కార్సియం ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీలో కలదు. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూఢిల్లీ. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 28ని ఏ విధంగా గుర్తించాలని భారత ప్రభుత్వం కోరింది? నేషనల్ సైన్స్ డే. భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు ప్రకటించింది? 1986 ఫిబ్రవరి 28. మొదట జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? 1987 ఫిబ్రవరి 28. జాతీయ సైన్స్ డే 2024 యొక్క థీమ్ ఏమిటి? వికసిత్ భారత్ కోసం స్వదేశీయ సాంకేతికతలు. నేషనల్ సైన్స్ డే 2023 యొక్క థీమ్ ఏమిటి? గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. జవహర్ లాల్ నెహ్రూ గారు సరైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదని భావించే అప్పటి ప్రముఖ శాస్త్రవేత్త హోమియో జహంగీర్ బాబాతో కలిసి శాస్త్ర సాంకేతిక విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? 1958లో రూపొందించారు. మొదటగా శాస్త్ర సాంకేతిక విధానం 1958. భారతదేశంలో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి శాస్త్ర సాంకేతిక విధానం పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? 1958. శాస్త్ర సాంకేతిక విధానం 1983. భారత ప్రభుత్వం మరో నూతన శాస్త్ర సాంకేతిక విధానం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1983లో ప్రవేశపెట్టింది. శాస్త్ర సాంకేతిక విధాన 1983 లక్ష్యాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. పురాతన సంప్రదాయ సాంకేతిక పద్ధతుల స్థానంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం, దేశంలో అప్రమత్తంగా ఉన్న మానవ వనరులు వినియోగించుకోవాలనే శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేయడం. శాస్త్ర సాంకేతిక విధానం 1993 గురించి తెలుసుకున్నాం. 1991లో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పారిశ్రామికీకరణ ఆర్థిక వృద్ధి రేటును పెంచే ప్రధాన లక్ష్యంతో 1993లో శాస్త్ర సాంకేతిక విధానాన్ని ప్రకటించారు. శాస్త్ర సాంకేతిక విధానం 2003 ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా 2003 జనవరి 3 నుంచి 7 వరకు బెంగళూరులో జరిగిన 90వ సైన్స్ కాంగ్రెస్లో అప్పటి ప్రధాని ఏబి వాజ్పేయి నూతన శాస్త్ర సాంకేతిక విధానాన్ని ప్రకటించడం జరిగింది. నూతన శాస్త్ర సాంకేతిక విధానం 2013. శాస్త్ర సాంకేతిక విధానం 2013 సంవత్సరంలో జనవరిలో కలకత్తాలో జరిగిన 100వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత విడుదల చేయబడింది. నవీన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి రంగ సంస్థల ఏర్పాటు, మహిళా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అందించడం మొదలైన వాటి గురించి ఏ పాలసీలో ప్రస్తావించారు? నూతన శాస్త్ర సాంకేతిక విధానం 2013లో ప్రస్తావించారు. డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020లో ప్రవేశపెట్టారు. 2019 డిసెంబర్ 6న కన్సల్టేటివ్ అపెక్స్ స్థాయి కమిటీలు ఏర్పాటు. 2020 జనవరి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అమలు ప్రక్రియ నిర్ధారించడానికి అపెక్స్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. టెక్నాలజీ మిషన్స్ గురించి తెలుసుకున్నాం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని పరిమిత కాలంలో సాధించడాన్ని ఏమంటారు? మిషన్. నిర్దిష్ట కాల పరిమితిలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఒక సమస్య గరిష్ట స్థాయిలో చూపడాన్ని ఏమంటారు? మిషన్. కమ్యూనికేషన్ టెక్నాలజీ మిషన్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రాధాన్యతను కలిగి ఉన్న ఏ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? కమ్యూనికేషన్ టెక్నాలజీ మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది.
రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక సలహాదారుడైన ఎవరు కమ్యూనికేషన్ టెక్నాలజీ మిషన్కు విశేషమైన సేవలు అందించడం జరిగింది? శామ్ పిట్రోడా. కమ్యూనికేషన్ టెక్నాలజీ మిషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు. రాజీవ్ గాంధీ శాస్త్ర సలహాదారుడైన శామ్ పిట్రోడా గారు ప్రత్యేక శ్రద్ధ వహించిన మిషన్ 500 నగరాల్లో టెలిగ్రామ్ సేవలను మెరుగుపరచడం, 2007 నాటికి దేశంలో టెలిఫోన్ల సంఖ్య 260 మిలియన్లకు పెంచడం, 2011 డిసెంబర్ నాటికి భారతదేశంలోని మొత్తం టెలిఫోన్ల వినియోగదారుల సంఖ్య ఎంత? 926.5 మిలియన్లు. సెల్ ఫోన్ నెట్వర్క్ విభాగంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానం ఆక్రమించింది? 2వ స్థానం. ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ 1985. శిశు మరణాలు అధికంగా ఉండడం వల్ల దేశ అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని గుర్తించిన భారత ప్రభుత్వం 1985లో ఏ మిషన్ను ప్రారంభించింది? ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ని 1985లో ప్రారంభించింది. ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ ఫలితంగా 1985లో ప్రతి 1000 మందికి 97గా ఉన్న శిశు మరణాల సంఖ్య 2011 నాటికి ఎంతకు తగ్గిపోయింది? 44 తగ్గిపోయింది. ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ ఫలితంగా భారతదేశంలో పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించబడ్డది? 2014. భారత ప్రభుత్వం 2014 డిసెంబర్ 25న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? మిషన్ ఇంద్రధనుస్. పప్పు ధాన్యాల టెక్నాలజీ మిషన్ 1992లో ప్రారంభించారు. భారతదేశంలో సామాన్య ప్రజల పౌష్టిక ఆహార అవసరాన్ని తీర్చేందుకు అవసరమైన పప్పు ధాన్యాల ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడానికి 1992లో ఏ మిషన్ను ప్రారంభించారు? పప్పు ధాన్యాల టెక్నాలజీ మిషన్ను ప్రారంభించారు. పప్పు ధాన్యాల టెక్నాలజీ మిషన్ 1992 లక్ష్యాలు. పప్పు ధాన్యాల ఉత్పాదకతను హెక్టారుకు 594 కేజీల నుండి 702 కేజీలకు పెంచడం. 10వ ప్రణాళిక అంతానికి 16 మిలియన్ల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తిని సాధించాలి. పప్పు ధాన్యాల అందుబాటును రోజుకి తలసరి 40 గ్రాములు ఉండేలా చూడాలి. 2007-8లో పప్పు ధాన్యాల తలసరి లభ్యత రోజుకు 35.5 గ్రాములకు చేరుకున్నది. పాల ఉత్పత్తి టెక్నాలజీ మిషన్ 1988లో ప్రవేశపెట్టారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి పాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది? పాల ఉత్పత్తి టెక్నాలజీ మిషన్ని ప్రారంభించింది. త్రాగునీటి టెక్నాలజీ మిషన్ 1986. దేశంలో అన్ని గ్రామాలకు పరిశుభ్రమైన నీటిని అందించాలనే లక్ష్యంతో 1986లో ఏ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? తాగునీటి టెక్నాలజీ మిషన్. త్రాగునీటి టెక్నాలజీ మిషన్ 1991లో ఏ విధంగా మార్చారు? రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్. నూనె గింజల టెక్నాలజీ మిషన్ని 1986లో ప్రవేశపెట్టారు. నూనె గింజల టెక్నాలజీ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? 1986. 2000 సంవత్సరం వరకు 26 మిలియన్ టన్నుల నూనె గింజలను మరియు 8 మిలియన్ టన్నుల వంట నూనె ఉత్పత్తి చేయడం ఏ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం? నూనె గింజల టెక్నాలజీ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. జాతీయ అక్షరాస్యత మిషన్ 1988. 7 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఏదైనా ఒక భాషలో రాయడం మరియు చదవడం తెలిసి ఉండడాన్ని ఏమంటారు? అక్షరాస్యత. భారతదేశ ఆర్థిక సామాజిక రుగ్మతగా ఉన్న నిరక్షరాస్యతను తొలగించేందుకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 1988లో ఏ మిషన్ను ప్రారంభించారు? జాతీయ అక్షరాస్యత మిషన్. జాతీయ అక్షరాస్యత రేటు 2011 నాటికి ఎంత శాతానికి చేరుకున్నది? 74.04%. జూట్ లేదా జనుము టెక్నాలజీ మిషన్ను 2006లో ప్రారంభించారు. దేశంలో జనుము యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమిష్టిగా 2006లో సంవత్సరంలో దేనిని ప్రారంభించారు? జూట్ లేదా జనుము టెక్నాలజీ మిషన్ను ప్రారంభించారు. జనుము పంటకు సంబంధించిన పరిశోధనలపై శ్రద్ధ వహించి దీనికి ఏది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది? భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి. దీని ICAR అంటారు.
పత్తి టెక్నాలజీ మిషన్ 2000లో ప్రవేశపెట్టారు. దేశంలో ప్రతి ఒక్క ఉత్పాదకత మరియు నాణ్యతలను పెంచడానికి 2000 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఏ మిషన్ను ప్రారంభించింది? ప్రతి టెక్నాలజీ మిషన్ను ప్రారంభించింది. జాతీయ విద్యా మిషన్ 2009 సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య పెంచడం కోసం 2009 ఫిబ్రవరిలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? జాతీయ విద్యా మిషన్ను ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ 2007 వరి, గోధుమ మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం కోసం 2007 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏ మిషన్ను ప్రారంభించింది? జాతీయ ఆహార భద్రతా మిషన్. దేశంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2014-15లో ప్రారంభించిన కొత్త కార్యక్రమం ఏది? నూనె గింజలు మరియు ఆయిల్ పామ్ జాతి మిషన్ను ప్రారంభించారు. మొక్కజొన్న, దీనిని మైజ్ అంటారు. మైజ్ టెక్నాలజీ మిషన్ను 1995లో ప్రారంభించారు. భారతదేశంలో మొక్కజొన్న యొక్క ఉత్పత్తిని మరియు ఉత్పాదకతను పెంచేందుకు భారత వ్యవసాయ శాఖ 1995 సంవత్సరంలో ఏ మిషన్ ప్రారంభించింది? మొక్కజొన్న టెక్నాలజీ మిషన్ను ప్రారంభించింది. మొక్కజొన్న టెక్నాలజీ మిషన్ ఫలితంగా మొక్కజొన్న ఉత్పత్తి 2022-23 నాటికి ఎన్ని మిలియన్ టన్నులు చేరుకుంది? 21.30 మిలియన్ టన్నులు. సాక్షర భారత్ మిషన్ 2009ని 2012 నాటికి భారతదేశంలో 100% మహిళా అక్షరాస్యతను సాధించాలనే ఉద్దేశంతో 2009లో భారత ప్రభుత్వం ఏ మిషన్ ప్రారంభించింది? సాక్షర భారత్ మిషన్ ప్రారంభించింది. దేశ అక్షరాస్యత రేటు 2011 నాటికి 74.04%, స్త్రీల అక్షరాస్యత 2011 నాటికి 65.46%. 9 సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. 1 సహజ భాష అనువాదం, 2 క్వాంటమ్ ఫ్రాంటియర్, 3 కృత్రిమ మేధస్సు, 4 జాతీయ జీవ వైవిధ్య మిషన్, 5 ఎలక్ట్రిక్ వాహనాలు, 6 మానవ ఆరోగ్యం కోసం బయోసైన్స్, 7 వేస్ట్ టు హెల్త్, 8 లోతైన మహాసముద్రాల అన్వేషణ, 9 ఏజీనిల్ అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద జాతీయ మిషన్లు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా 2018లో ఎన్ని కోట్లతో 5 సంవత్సరాల కాలానికి నేషనల్ మిషన్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ ప్రారంభించారు? 3660 కోట్లతో. మొదటిగా నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి తెలుసుకున్నాం. నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023 నుండి 2031 వరకు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమలు చేస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భారతదేశంలోని 2000 కిలోమీటర్ల పరిధిలో గ్రౌండ్ స్టేషన్ మధ్య ఉపగ్రహ ఆధారిత సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ అభివృద్ధి చేయడం. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. దేశం యొక్క కంప్యూటింగ్ శక్తిని పెంచడానికి ఇది మొదటి ప్రయత్నం. 797 టెరాఫ్లాప్ సామర్థ్యం కలిగి 3వ సూపర్ కంప్యూటర్ పరమబ్రహ్మ IISER పూణేలో వ్యవస్థించబడింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సంస్థను ఎప్పుడు స్థాపించారు? 1914లో స్థాపించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశం కలకత్తాలో ఎప్పుడు జరిగింది? జనవరి 15 నుంచి 17 వరకు 1914లో జరిగింది. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం జనవరి 3 నుంచి 7 వరకు 2023లో ఎక్కడ నిర్వహించారు? మహారాజ్ నాగపూర్ విశ్వవిద్యాలయంలో జరిగింది. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2023 యొక్క థీమ్ ఏమిటి? మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ.